ఒక 2 అడుగులు వెనకేస్తాం. ఈ 5-6 రోజులు, 10 రోజులు, 15 రోజులు ప్రపంచం మొత్తం కూడా ఆల్మోస్ట్ అగ్రరాజ్యాలన్నీ కూడా మోడీ గారితో టచ్లోకి వచ్చి ఉగ్రవాదుల్ని, టెర్రరిస్టులు ఏరేయాలి, ఇది పాశవిక చర్య, అమాయకుల్ని ఓచకోత పోయడం, కాల్ చేయడం హృదయాన్ని కదిలించింది. కాబట్టి వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ ప్రేరిత టెర్రరిస్టులు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని వాడిని అంతమొందించాలనే దృఢ సంకల్పంతో మన సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఈ భారత మాత ముద్దు బిడ్డలుగా ఆనాటి సర్జికల్ స్ట్రైక్స్ కూడా కొద్దిగా రుచి చూపించారు. కానీ వాళ్ళ బుద్ధి రాల, వక్ర బుద్ధి, రాక్షస బుద్ధి అంత తొందరగా మారదు. కాబట్టి పాకిస్తాన్ ఉన్నది ఇంత గట్టిగా భారతదేశం కళ్ళు తెరిస్తే అది ఎక్కడ పోతుంది లేదు. కానీ మన నీతి, రీతి, అహింస, శాంతి, పొరుగు దేశాల సత్సంబంధాల పేరుతో చాలా శాంతియుతంగా గాంధీ చూపించిన మార్గంలో మన రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం కానీ అనేక రకాలుగా సంప్రదింపులు జరిపి ఐక్యరాజ్య సమితిలో వాళ్ళ దుశ్చర్యలు చెప్పినప్పటికీ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి టెర్రరిస్టులు అప్పుడప్పుడు మరి అడపదడప గతంలో చేసేది, మరి అనేక రకాలుగా ఇన్సిడెంట్ చేసి పుల్వామా దాడి కానీ చేసినప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు అడపదడప. కానీ గతం ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడైతే అసలు శ్రీనగర్ పోయే పరిస్థితి లేదు, అక్కడ జాతీయ జెండా ఎగరేసే పరిస్థితి లేదు. కానీ ప్రతిపక్ష నాయకులు కూడా ఒక స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో శ్రీనగర్ పట్టణంలో జాతీయ జెండా ఎగరేసే పరిస్థితి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు క్రియేట్ చేశారు. మన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు, అమిత్ షా గారు చెప్పినట్టు టెర్రరిస్టులు ఎక్కడున్నా మేము వాళ్ళ గట్టి బుద్ధి చెప్తున్నాం, ఎతికి ఏరేని వాళ్ళు వేరేయటం జరుగుతుందని చెప్పిన ఒక దృఢ సంకల్పం, అచంచల విశ్వాసం, అకుంఠిత దీక్ష ఈనాటి ఈ ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ అంటే సింధూరం కుంకుమ. మన అమాయకులైనటువంటి టూరిస్టులు, మన ఆడపడుతులు, మన సిస్టర్స్, మన సోదరిమణుల యొక్క ఆ సింధూరాన్ని తుడిచేసినటువంటి సంఘటన ఉగ్రవాదులు వాళ్ళకి ఇంకా వాళ్ళ తరతరాలు గుర్తుంచుకునేటట్టు చేయాలనే ఉద్దేశంతోనే రాత్రి 1:40 బహుశా సోషల్ మీడియాలో వచ్చి చూసి చెప్తున్నా, మన యొక్క ఇండియన్ ఆర్మీ బలమైన, శక్తివంతమైన, ధైర్యమైన, భారత మాత ఆశీస్సులున్న, భగవంతుల ఆశీస్సులు ఉన్నటువంటి మన సైనిక శక్తి ఒక చిన్న రుచి చూపించింది. వాళ్ళ స్థావరాలని 9 స్థావరాలని మంటు పెట్టడం జరిగింది. ఎంతమంది చూడాలో తెలియదు. ఇలా పాకిస్తాన్ అసందర్భ ప్రయోగాలను ఇంకా చేస్తుంది, సాహసం చేస్తున్నారు. మేము వేస్ట్ మనుషులుగా మమ్మల్ని రెచ్చగొట్టదు, ఏం లేదు. అస్తవ్యస్తమైన పరిపాలన, అడుపు తినే పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ చిన్నాపిల్ల, ఆ అన్నమో రామచంద్ర అనే పరిస్థితి పాకిస్తాన్లో. కానీ ఇంకా వాళ్ళకు కుదిరాలి. ఒక భారతదేశం మొత్తం పొరుగు దేశాలతో కూడా మంచి సంబంధాలు, శ్రీలంక కానీ ఇతరులతో చేయాలనే సంకల్పం ఉంటుంది. కానీ వాళ్ళ దుస్సాహసం, మరి నక్క సింహం మీద స్వారీ చేస్తే ఎట్లుంటుంది, సింహం లాంటి భారతదేశాన్ని టచ్ చేస్తే ఇప్పుడు చెప్పేట్టుంటుంది, అట్లుంటుంది. కానీ శాంతిగా చూపించింది మన సైన్యం. కాబట్టి అన్ని రకాలుగా మంచి జరగాలని, ఎలాంటి పరిస్థితి అయినా ఇలా మాక్ డ్రిల్స్ మొత్తం దేశవ్యాప్తంగా 224 జిల్లాల్లో మన సైనిక వివిధ ఆర్గనైజేషన్స్, సివిలియన్స్, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ జరుగుతుంది. నిన్న కూడా నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ సైనికపురంలో, ఆర్కేపురంలో మాజీ సైనికులు కలుసుకొని అక్కడ ప్రతిజ్ఞ చేపించి దేశం కొరకు మేమందరం మళ్ళా యుద్ధం చేయడానికి కూడా రెడీ ఉన్నామని చెప్పి వాళ్ళ సైనికులు చేసినటువంటి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలా పార్టీలకు అతీతంగా, ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా టీఆర్ఎస్ పార్టీ, ఇలా కమ్యూనిస్ట్ పార్టీ, ఇలా ఇంకో పార్టీ అనకుండా అందరం కూడా భారత మాత ముద్దు పెట్టలుగా భారతదేశ ఔన్నత్యాన్ని, సమగ్రతని, శాంతిని కాపాడే క్రమంలో ఇవాళ ప్రధానమంత్రి గారిని బలోపేతం చేస్తూ అందరం కూడా రాష్ట్రపతి గారి అండర్లో ఉన్నటువంటి త్రివిధ దళాలకు శక్తినిస్తే ఆ రకంగా మరి శుభాశీస్సులు అందజేయవలసిందిగా మీ అందరికీ కూడా కోరుకుంటూ, ఏ మతాల వారి మరి విశ్వాసం ప్రకారం ప్రార్థనలు చేసి, పూజలు చేసి మన సైనికులకు భక్తిని, మన సైనికుల శక్తిని
అన్ని రకాల ఆశీస్సుల్ని అందించి మరి ఎండనక వాననక వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగం నిజంగా అనేక వచ్చినాయి. వాళ్ళందుకే భారత మాతకి జై అన్నప్పుడు ఈరోజు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం గుండెల్లో నుంచి వస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అనేక దఫాలు దీపావళి కానీ దసరా కానీ ఏ ఫెస్టివల్ బోర్డర్ పోయి వాళ్ళ మనోధైర్యం ఇవ్వడం కొరకు సైనిక దుస్తుల్లో వాళ్ళ మధ్య కలిసిపోయి సూట్లు పంచుకొని సెలబ్రేట్ చేసి అంత తీవ్రజాతులు మన ప్రధానమంత్రి, అంత సేవా తత్పరుడు. నేను ఒక సేవకుడిని, భారత ప్రధాని కాదు, నేను ఒక సేవకుడిని భారత మాతకు అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి గుణాలున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తూ ఆ రకంగా ఇవాళ ఖమ్మం జిల్లా బీజేపీ ఒక ముందడుగేసి ఈరోజు సైనికులు చేసినటువంటి సాహసానికి గుర్తుగా అభినందనలు చిరు కాలంగా ఈరోజు మరి పూజలు చేసి పాలాభిషేకం చేసి మన నాయకులు